సాధనకు స్వాగతం. సాధనలో ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ జీవులు ఈ ప్రకృతిలో ప్రకృతిబద్ధులై ప్రకృతి వశులై జీవిస్తూ ఉంటారన్న విషయాన్ని గత వారం మనం చర్చించుకున్నాం. ప్రకృతిలో పుట్టినటువంటి ప్రతి జీవి కూడా ప్రకృతి ఆధారంగానే జీవిస్తూ ఉంటుంది. కానీ ప్రకృతికి ఆధారమైనటువంటి ఒకానొక తత్వం ఈ ప్రకృతిని తన స్వభావంగా చేసుకొని నడుపుతున్నది అనేటటువంటి విషయాన్ని మనకి రాజవిద్య రాజయోగం అనేటటువంటిది మనకి బోధిస్తూ ఉన్నది. ఎందుకంటే రాజవిద్య రాజయోగంలో ప్రకృతి యొక్క మాయా స్వరూపం అనేటటువంటిది ఎలా ఉంటుంది అనంటే, ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునఃపునః భూతగ్రామమిమం కృష్ణామవశం ప్రకృతేశ్వరాత్ అనేటటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. అంటే సమస్త ప్రాణి సముదాయం అంతా కూడా స్వతహాగా ప్రకృతిచే నియమించబడి ఉంది కాబట్టి వాళ్ళు ప్రకృతి వశులై ఉంటారు. అయితే మామూలుగా మనకేం చెప్తుంటారంటే, ఈ మాయా అనేటటువంటి దాంట్లోనే చాలా విచిత్రాలు ఉంటూ ఉంటాయి. ఈ విచిత్రాలను గనక దర్శించగలిగిన వాడు ఋషి అవుతాడు, ద్రష్ట అవుతాడు. అంటే మాయని దర్శించగలగటం. మాయని దర్శించగలగటం అంటే సమస్త సృష్టి వ్యాపారం అంతా కూడా గమనిస్తూ ఈ ప్రకృతి అనేటటువంటిది ఈ జగత్తును నడిపిస్తోంది. ఈ జగత్తుకి ఆధారమైనటువంటి ప్రకృతికి ఆధారమైనటువంటి ఒకానొక తత్వం శాశ్వతంగా ఎప్పుడూ ఉంది. ఈ ప్రకృతి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ తత్వం ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి జడమైనది, దానికి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక ఉండదు. కానీ దానిని నడిపించేటటువంటి ఒక తత్వం ఆధారంగా ఈ ప్రకృతి నడుస్తోంది అనేటటువంటి దాన్ని మన ఋషులు దర్శించారు. అంటే ఒక కవి చేతిలోని ఒక కవిత్వం లేదంటే ఒక కథ లేదంటే మరొకటి ఏదైనా గనక రాసినప్పుడు దానిలో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా ఆ కవి యొక్క చేతిలోనే ఉంటాయి. అంతే కదా, కవి ఎలా రాయాలనుకుంటే ఎలా రాస్తూ ఉంటాడు. అలాగే కవి చేతిలోని కథల్లో ఉన్నటువంటి పాత్రల వలె ప్రకృతి చేతిలో జీవుల కథలు నడుస్తూ ఉంటాయి అనేటటువంటి దాన్ని మన ఋషులు గమనించారు, గుర్తించారు. ఇది ఇట్లు జరుగుతుంది అని ఎవరు చెప్పలేరు. ఎలా జరుగుతుందో మనకు తెలియదు. అలా ఈ సృష్టి వ్యాపారం అంతా జరుగుతూ ఉంటే దాన్ని దర్శించినటువంటి ఋషులు దీనికి మాయా అని పేరు పెట్టారు. అయితే విచిత్రం ఏంటంటే, ఈ మాయలో ఋషులు కూడా పడుతూ ఉంటారట. ఈ మాయలో ఋషులు కూడా పడుతూ ఉంటాన్ని కూడా వాళ్ళు గమనించారట. వాళ్ళు గమనించబట్టే వాళ్ళు ఋషులయ్యారట. అంటే ప్రకృతి యొక్క మాయని గమనించేటటువంటి తత్వం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళంతా ఋషులు అవుతారు, ద్రష్టలు అనమాట. అంటే సమస్తాన్ని సాక్షిభూతంగా వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ప్రకృతిని గమనిస్తూ సృష్టిలో ఉన్నటువంటి జీవుల యొక్క శ్రేయస్సును కాంక్షిస్తూ ఉంటారు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకనే అమ్మవారి శ్లోకాల్లో మనకి దుర్గా సప్త శ్లోకి అని వస్తుంది. దాంట్లో మొట్టమొదటి శ్లోకం ఏమవుతుందండి, జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ సా బలాదాకృష్యమోహాయ మహామాయా ప్రయశ్చతి అనేటటువంటిది ఒకటి వస్తుంది. అంటే మహాజ్ఞానులు అనుకునే వాళ్ళందరినీ కూడా అమ్మవారు లాగేస్తుందట తన మాయలోకి. అయితే తాను మాయలో పడ్డాను అని తెలుసుకోవటం అనేటటువంటిది కూడా ఒక అత్యుత్తమైనటువంటి విషయం. చాలా మంది ఋషులు మాయలో పడి తిరిగి నేను మాయలో పడ్డాననే విషయం తెలుసుకొని తిరిగి దాంట్లోంచి, అంటే అమ్మవారికి శరణు చొచ్చటం వల్ల, ఈ శరణాగతి వల్ల దానిలోంచి బయటికి రావడానికి అవకాశం ఉంది అని మనకు తెలియజేశారు. శరణాగతి, భక్తి ఈ రెండూ కూడా చాలా ఇంపార్టెంట్. సాధకుడు అనేటటువంటి వాడికి ఈ రెండూ కూడా చాలా ఇంపార్టెంట్. ఏమండి మరి అయితే మాయ మనిషికేనా అని మనకు ఓ ప్రశ్న వస్తుంది. మరి ఇవన్నీ మరి మనుషులకే కదా చెప్పేది. ఈ గ్రంథాలు, ఈ ఉద్గ్రంథాలు, ఈ భగవద్గీతలు, మరి ఎన్నో రకాలైనటువంటి మతాలు, గ్రంథాలు ఇవన్నీ మనుషులకే కదండి. ఇప్పుడు ఒక ఆయన హిందువు, ఒక ఆయన ముస్లిము, ఒక ఆయన క్రైస్తవుడు. వాళ్ళ ఇంట్లో ముగ్గురిళ్లలో కూడా రకరకాల పెట్స్ ఉన్నాయి. ఒక ఆయన పిల్లిని పెంచుకుంటున్నాడు, ఒక ఆయన కుక్కను పెంచుకుంటున్నాడు, ఇంకొక ఆయన ఇంకో దాన్ని ఏదో పెంచుకుంటున్నాడు, ఒక్కొక్క జంతువుని పెంచుకుంటున్నాడు. ఈ మతాలు ఆ జంతువులకు వర్తిస్తాయా అంటే వర్తించవుగా. ఇప్పుడు ఈ మతాల మధ్య కొట్టుకుంటూ హిందూ వెళ్ళి ముస్లింతో మాట్లాడకపోవచ్చు, లేదంటే ఇంకో క్రైస్తవుడు వచ్చి హిందువుతో ముస్లింలతో మాట్లాడకపోవచ్చు. ఈ మతాల ఘర్షణలన్నీ మనుషుల మధ్య గాని జంతువుల మధ్య లేవు కదా. అవన్నీ సన్నిహితంగానే బానే ఉంటాయి కదా. కాకపోతే వాటి స్వభావం ప్రకారం ఒకదాన్ని చూస్తే ఇంకోటి మరుగుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు దీన్ని గనక మనం గమనిస్తే మనుషులకి జంతువులకి తేడా ఏముందండి? వీళ్ళు కూడా మనుషులు ఒక మతం నుంచి ఇంకో మతాన్ని కొట్టుకుంటూనే ఉన్నారుగా.
అలాగే జంతువులు కరుచుకున్నట్టు కరుచుకుంటూనే ఉన్నారుగా. చాలా విచిత్రం అనిపిస్తుంది కదా మనకి ఇది కనుక మనం చూసినట్లయితే. అంటే మాయ మనిషికేనంటే మనిషికే మాయ. జంతువులన్నీ కూడా ప్రకృతి వశులై ప్రకృతి ఆధారంగా ప్రకృతి చెప్పినట్టే పనిచేస్తున్నాయి. వాటిలో ఆకలేయటం కానీ, లేదంటే మరి సంతానోత్పత్తికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడు కాల ప్రకారం నడుస్తూ ఉంటాయి. కానీ మనిషికి అలా కాదు కదా. మనిషికి ఎప్పుడు ఏది అనిపిస్తే అది చేసేస్తూ ఉంటాడు. ఏమిటి మనిషికి జంతువుకి తేడా అంటే, మనిషికి తనకి తాను ఉన్నాడని తెలిసి తనకి తెలివి అనేటటువంటి ఒక ఫ్యాకల్టీనిచ్చి బుద్ధి, విచక్షణ, ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది తనకు మంచిది, ఏది ఇతరులకు మంచిది, లేదంటే తన ద్వారా ఇతరులకు జరగవలసినటువంటి మంచి ఏదైనా ఉందా, ఇలాంటి విషయాలన్నీ కావాల్సినటువంటి డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ ఇచ్చింది ఒక మనిషికే. జంతువులకి డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ లేదు. కాబట్టి మనిషి అయినటువంటి వాడు ఏం చేయాలి? తనతో పాటుగా తన చుట్టూ ఉన్నటువంటి మిగిలిన జీవరాశులన్నీ కూడా బాగుండాలి అనేటటువంటి ఒక చక్కటి కాంక్ష, శ్రేయస్సుని కోరటం అనేటటువంటిది మనిషి ప్రధాన కర్తవ్యం. అవును కదా. నిన్న మాకు మా తాతగారు అవుతారు ఆయన, కౌటూరు ప్రసాద్ గారు, ఆయన ఒక చక్కటి ఆటవలది పద్యం పంపించారు ఆయన. అది ఎంత బాగుందంటే దాంట్లో భక్తి ఉంది, శరణాగతి ఉంది, విశ్వశ్రేయస్సును కాంక్షించేటటువంటి భావం కూడా ఉంది. శబరి ఎంగిలి పండ్లు సావధానంబుగా భక్షించనెవ్వడు ప్రమదమంది, కరిరాజు వేడంగ ఘనవేగమున వచ్చి మకరంబునెవ్వడు మట్టుబెట్టే, ప్రహ్లాదుడనువాని పరితాపమును దీర్చ అసురుడెవ్వడు పట్టి హతమార్చే, భస్మాసురుని బారి పడకుండగా చేసి ముక్కంటినెవ్వడు ముదముగూర్చే, అట్టి లోకైక రక్షకు నాత్మ నిలిపి శాంతి సౌఖ్యమ్ము లిమ్ముగా సతతమిచ్చి పుడమి జనుల నెల్లర బ్రోచుమనచు విశ్వహితమును కాంక్షించి వేడుచుంటి అనేటటువంటి పద్యం ఆయన ఎంత బాగా రాశారో. నాకు ఎంత అద్భుతంగా అనిపించిందంటే అందులో భక్తి ఉంది, శరణాగతి ఉంది, అలాగే విశ్వశ్రేయస్సును కాంక్షించేటటువంటి భావం ఉంది. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఆయన మంచి కవి. ఆయన మా తాతగారు అవుతారు, కౌటూరు ప్రసాద్ గారు, ఆయన మంచిర్యాల్లో ఉంటారు. మంచి పద్యం అది. అలాగే ఇటువంటి భావం ప్రతి సాధకుడిలో అసలు ప్రతి మనిషిలోనూ ఉండాలి. ఎస్పెషల్లీ మనుషులు అనేటటువంటి వాళ్ళలో ఈ భావం విశ్వశ్రేయస్సుని, నేను బాగుండాలి అనుకోవటమే కాకుండా అందరూ బాగుండాలి అనేటటువంటి భావం ఎప్పుడైతే మనకు వచ్చిందో ఆ అందరిలో మనం కూడా ఒక భాగమై ఉన్నాం. కాబట్టి మనతో పాటుగా మన చుట్టూ ఉన్నటువంటి సమాజం, ఆ సమాజంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులు అందరూ బాగుండాలనేటటువంటి కాంక్ష మనకు ఎప్పుడైతే ఉందో దానికోసం ప్రార్థన చేద్దాం. ఏమండి నాకు ప్రత్యేకంగా ఏం కోరికలు లేవండి, మరి ఇంకా నేను ప్రేయర్ చేయాల్సిన అవసరం ఏముందండి, లేదంటే గుడికి వెళ్లాల్సిన అవసరం ఏముందండి అనేటటువంటి భావం రావచ్చు. తప్పులేదు, సహజం. అది రావటం కాదు అని ఎవరు కాదని అనరు. కానీ మన చుట్టూ ఉన్నటువంటి అందరూ బాగుండాలి అనేటటువంటి భావాన్ని మనం భగవంతుని ముందు వ్యక్తపరచడం అనేటటువంటిది అది ఒక అత్యుత్తమమైనటువంటి సాధన. నాకు ప్రత్యేకమైన నీ కోరిక లేకపోవచ్చు, కానీ అందరూ బాగుండాలని కోరుకోవచ్చు కదా. అందులో నువ్వు భాగమై ఉన్నావు కాబట్టి అందులో నీకు కూడా అందులో ఆ శ్రేయస్సు అనేటటువంటిది కలుగుతుంది. సాధకుడైనటువంటి వాడు ఎట్లా ఉండాలి? సంతుష్టుడుగా ఉండాలి, ఎప్పుడూ మననశీలుడుగా ఉండాలి. అంటే తను చేసినటువంటి సాధన తనకి ఎలా ఉపయోగపడింది, తను ఎక్కడ ఏ సందర్భంలో అయినా జారిపడ్డా అలాంటి విషయాలు తెలుసుకొని దానిని 10 మందికి చెప్పడం. ఎందుకు చెప్పారండి? విశ్వామిత్రుడు రామాయణంలో శ్రీరాముల వారికి తాను ఎలా సాధన చేశాడు అనేటటువంటి విషయాన్ని వివరించినప్పుడు తాను ఎట్లా జారిపోయాడు అనే విషయం కూడా చెప్తాడు. ఎలాంటి సందర్భాల్లో ఏ విధంగా ప్రవర్తించాడని. ఎందుకు చెప్పాడు అవన్నీ? అవి ఇతరుల కోసం ఉపయోగపడతాయి. అది మనం గుర్తుపెట్టుకొని దాన్ని గనక మనం ఇతరులకు చెప్పినప్పుడు అది వాళ్లకు ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడటం కోసం తాను జారిపోయిన సన్నివేశాలు కానీ, తాను ఎప్పుడు ఎక్కడ గట్టిగా ఉన్నాడు, ఇలాంటివన్నీ కూడా ఇతరులకు ఉపయోగపడటం కోసం. అందుకే గురువులు చెప్తుంటారు, మేము ఇవన్నీ దాటొచ్చాను రా అని. ఎందుకంటారంటే ఇవన్నీ సహజంగా అందరికీ వస్తూ ఉంటాయి, అవి నువ్వు దాటాలి అనేటటువంటి భావాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటాడు. సంతుష్టుడు అంటే ఇవాళ నాకు లాటరీ తగిలిందండి కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను కాదు. సంతోషము తన స్వభావం అయిపోవాలి. ఇప్పుడు మనం ప్రకృతి అనేటటువంటి తన స్వభావం నుంచి ఈ జగత్ ఎలా వ్యాపించింది, దానికి ఆధారం నేనే, కానీ ప్రకృతిలో జరుగుతున్నటువంటిది దేనికి కూడా నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. అసలు రెండు కాంట్రవర్షియల్ గా అనిపించవండి మనకి ఆలోచిస్తే? నా నుంచి వచ్చిన ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఈ సమస్త జగత్తు కూడా ఈ జీవులందరూ కూడా ఉన్నారని చెప్తున్నాడు. ఈ జీవుల్ని ప్రకృతి నడిపిస్తోంది అని చెప్తున్నాడు. దానికి ఆధారం నేనే అని చెప్తున్నాడు.
అంటే మళ్ళీ నాకు సంబంధం లేదంటున్నాడు. ఇది ఆలోచిస్తే మనకి ఎలా అనిపిస్తుంది? ఏంటో సార్, అందుకే కృష్ణుడిని మనం నమ్మాలంటే కష్టం సార్, అందుకే మేము కృష్ణుడిని మానేసామండి అని మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది భగవద్గీత తొందరగా ఎక్కదండి. అసలు నిజం చెప్పాలంటే మిగిలిన పురాణ కథలతో పోల్చి కనుక ఆలోచిస్తే భగవద్గీత చాలా ఈజీ అనిపిస్తుంది. నాకు చదువుతుంటే అనిపించింది. మొదట్లో నేను అలా అనుకున్నవాడినే. చదువుతున్న కొద్దీ నాకు అప్పుడు అనిపిస్తుంది ఇంత ఈజీనా అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆ విధమైన భావం చెయ్యం. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, దీనికి ఏంటి, ఈ సృష్టి అంతా కూడా ఒక గ్రంథం అని చెప్పుకున్నాం. ఈ గ్రంథకర్త అనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు. మనం సద్గురు శివానందమూర్తి గారికి కలిగినటువంటి ధ్యాన అనుభవం గురించి మనం చెప్పుకున్నాం 2-3 వారాల క్రితం. ఎప్పుడో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం ప్రకృతిలో ఒక భాగమై ఉన్నాం. మనం ప్రకృతిని దాటి వెళ్ళలేం, ఎందుకంటే ప్రకృతి వశులై ఉన్నాం. అలాగే ప్రకృతి అనేటటువంటిది 3 గుణాల సమ్మేళనంలో ఏర్పడుతుంది. సత్వరజస్తమో గుణాలు అనేటటువంటి 3 గుణాలు. ఆ 3 గుణాల ఆధారంగా మనకి ప్రకృతి నడుస్తూ ఉంటుంది. ఈ 3 గుణాలు మనలోనూ ఉంటాయి, సృష్టిలోనూ ఉంటాయి. సృష్టిలో లేనిది మనలో లేదు. మనలో ఉన్నది అంటే సృష్టిలో ఉన్నది కాబట్టే మనలో ఉంది. అది కనుక మనం అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం తెలుసుకున్నామో, మనలో ఏ గుణం ఎక్కువగా ఉన్నది అన్నది మనం సాధన చేస్తున్నప్పుడు, అంటే మనలో ఈ తెలుసుకోవాల్సినటువంటి సెన్సిటివిటీ అనేటటువంటిది ఒకటి పెరగాలండి. సాధకుడైనటువంటి వాడు ఒక హైలీ ట్యూనబుల్ రేడియో సెట్ లాగా ఉండాలి. ఎందుకు హైలీ ట్యూనబుల్ రేడియో సెట్ అంటున్నానంటే, ఇప్పుడు ఒక రేడియో సెట్ తయారు చేశారు, అందులో కేవలం ఒకే ఒక స్టేషన్ వస్తుంది అనుకోండి, ఎంతమంది కొంటారు దాన్ని? కానీ మనకి ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి, ఎఫ్ఎం అని, ఏఎం అని, మరి ఇంకా ఎక్కడెక్కడి నుంచో సిగ్నల్స్ చాలా వస్తూ ఉంటాయి కదా, సో మెనీ ఉంటాయి. అయితే ఒకే ఒక స్టేషన్ లో ప్రసారం అయ్యే కేంద్రం నుంచి వచ్చే మాత్రమే వస్తాయండి ఈ రేడియో సెట్ లో, మిగిలినవేవి రావన్నాం అనుకోండి, ఎంతమంది కొంటారు? ఎవరు కొనరు. లేదండి ఈ రేడియో సెట్ లో ఈ భూమి మీద మీరు ఎక్కడ ఎలాంటి స్టేషన్ అయినా కూడా మీరు ఇందులో ట్యూన్ చేసుకోవచ్చు అన్నారనుకోండి, చాలా మంది కొంటారు. అయితే అటువంటి రేడియో సెట్ లో మనకు కావాల్సిన స్టేషన్ ట్యూన్ చేసుకోవడం కూడా మనకు తెలియాలిగా. ఆ తెలిసినప్పుడు మనం తెలిసినంత వరకు మనం ఏం చేస్తూ ఉంటాం, దాన్ని అలా ట్యూనబుల్ బ్యాండ్ ని తిప్పుతూ ఉంటాం. ఎక్కడో మనకు నచ్చింది ఒకటి మ్యూజిక్ పాటో ఏదో మనకు లేదంటే విషయం వచ్చినప్పుడు దాని మీద అక్కడ మనం ఆపుతాం. మనం హ్యూమన్ బీయింగ్స్ అనేటటువంటి వాళ్ళు ఓన్లీ ఒకే స్టేషన్ నుంచి వచ్చేటటువంటి ప్రసారాలని రిసీవ్ చేసుకోవడానికి కావాల్సిన విధంగానే ఉండిపోయాం మనం. మంది అన్ని స్టేషన్స్ నుంచి వచ్చేటటువంటి విషయాన్ని రిసీవ్ చేసుకోగలిగినటువంటి ట్యూనబుల్ రేడియో సెట్టే ఇది హ్యూమన్ బీయింగ్ అనేటటువంటి ఒక మెషీను. ఇట్ కెన్ రిసీవ్ సిగ్నల్స్ ఫ్రమ్ ఎనీ స్టేషన్, ట్రాన్స్మిటింగ్ స్టేషన్ ఇన్ దిస్ యూనివర్స్, బట్ వీఆర్ స్ట్రక్ ఎట్ ఫిజికల్ ట్యూనింగ్. ఒక్క భౌతిక ప్రపంచంలోంచి వచ్చేటటువంటి విషయాన్ని మాత్రమే మనం గ్రహించగలిగే విధంగా మనం ఇరుక్కుపోయాం. అంటే ఏమైంది, మన ఈ ట్యూనింగ్ బటన్ ఉంటుంది కదా, ట్యూనింగ్ నాబ్, అది ఒక స్టేషన్ దగ్గర స్ట్రక్ అయిపోయింది. అది మనం ఎంత తిప్పినా అది రావట్లా. పోనీ తిరిగినా కూడా లోపల, అంటే మరి ఇప్పుడు రేడియోలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ ఓల్డ్ రేడియోలు ఎలా ఉన్నాయంటే, మీరు అది తిప్పుతుంటే లోపల ఒక తాడు ఉండేది. ఆ బ్యాండ్ ని మనం ఆ ఒక నీడిల్ ఉంటుంది కదా, ఏది ఫ్రీక్వెన్సీని సెట్ చేసే నీడిల్, ఆ నీడిల్ని అది వెనక్కి ముందుకి లాగుతూ ఉండేది. ఆ బ్యాండ్ తెగిపోయింది, ఒక చోట స్ట్రక్ అయిపోయింది. మీరు ఎంత తిప్పినా కూడా అది ఆల్రెడీ ఉన్న స్టేషనే చెప్తోంది కానీ ఇంకొక స్టేషన్కి వెళ్ళట్లా. మన ఫిజికల్ ఈ ఫ్యాకల్టీ ఏదైతే, మన మైండ్ లేదంటే బుద్ధి, మన సెన్సిటివిటీ ఏదైతే ఉందో అలా స్ట్రక్ అయిపోయాం. అందుకనే మనం ఎంతసేపు కూడా మనం ఏం ఆలోచిస్తామంటే, దీన్ని మేము నమ్మమండి అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు నమ్మం? ఫిజికల్ రియాలిటీలో నువ్వు దాన్ని గ్రహిస్తే తప్ప నమ్మలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. దాన్ని దాటి, అంటే ఒక ఫిజికల్ రియాలిటీని దాటి దాని పైనుంచి వచ్చే అదర్ ట్యూనింగ్ ఫ్రీక్వెన్సీస్ రిసీవ్ చేసుకునేటటువంటి సెన్సిటివిటీ పోయింది మనకి. అందుకని ఏం చేస్తాం, ఇది మేము నమ్మమండి అని వేస్తాం మనం. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్, ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం ప్రకృతి మాయలోనే ఎందుకు ఉండిపోయామంటే ప్రకృతిలో ఇరుక్కుపోయాం మనం. మన ఫైన్ ట్యూనబుల్ రేడియో సెట్ స్ట్రక్ అయిపోయింది. అందుకని మనం ఎంతసేపు ఈ ఫిజికల్ రియాలిటీలోనే ఇరుక్కుపోయాం.
కానీ కొంతమంది కొన్ని రేడియో సెట్స్ వాళ్ళు అదర్ ట్యూనింగ్ ని కనుక వాళ్ళు ట్యూన్ చేసుకుంటే కొన్ని ఫ్రీక్వెన్సీస్ రిసీవ్ చేసుకోవటం వల్ల కొన్ని ఇతర విషయాలు మనకి చెప్పి మనకు గ్రంథస్థం చేసి ఇచ్చారు. రే ఇలా ఉంటుందిరా ప్రకృతిలో అంటే, ఇగో ఇలా కొన్ని అనేక రకాలైనటువంటి శక్తులు ఉంటాయి. ఈ శక్తుల ఆధారంగా ప్రకృతి నడుస్తూ ఉంటుంది. ఈ శక్తులన్నీ కూడా నీలో పనిచేస్తూ ఉంటాయి. నీలో పనిచేయటం వల్లనే ఈ శరీరం అనేటటువంటిది పనిచేస్తూ ఉంది. దీనికి అన్నిటికీ మూలమైనటువంటి ఒకానొక ఫైనెస్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ నీలో ఒక బ్యాటరీ ఉన్నది. ఆ ఎలక్ట్రిక్ కరెంట్ ఆధారంగానే ఇది నడుస్తూ ఉంటుంది అని మనం చెప్పారు. నేను నమ్మవండి అంటే ఇక ఆలోచించుకోవాలి మనం. అట్లాగే ఇప్పుడు మన వాళ్ళు ఆ గ్రహం మీద ఏముందో ఈ గ్రహం మీద ఏముందో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కదండి. ఈ వాయేజర్ అనేటటువంటి దాన్ని ఇప్పటికీ మన సూర్యమండలం దాటి వెళ్ళిపోయిందని చెప్పారు. ఇంత వెళ్ళినా కూడా ఎక్కడైనా ఎప్పుడైనా మరొక జీవిని కానీ దేన్నైనా కనుక్కోగలిగారా మనుషులైనటువంటి వాళ్ళు? ఎందుకు కనుక్కోలేకపోయారు? పోనీ పలాని గ్రహం అక్కడెక్కడో ఉందండి, ఆ గ్రహం మీదకి వెళ్ళాము, ఇక్కడి నుంచి టెలిస్కోప్ వేసుకొని చూస్తున్నాం, మనం చూసినా కూడా వాళ్ళు ఏం కనపడట్లేదు అని మనకు చెప్తున్నారు. అయితే ఇది అంతా మన ఓన్లీ ఫిజికల్ రియాలిటీలో మనం నమ్మితే తప్ప మనం దీన్ని గ్రహించి ఒప్పుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం కదా. కానీ కొంతమంది ఏం చెప్పారంటే, అంటే అదర్ ఫ్రీక్వెన్సీస్ని కూడా రిసీవ్ చేసుకొని వాటిని అవగాహన చేసుకొని వాటిని అర్థం చేసుకొని విడమర్చి చెప్పగలిగినటువంటి కొంతమంది ఋషులు, అంటే దే ఆర్ చేంజ్ చేశారు వాళ్ళ రేడియో సెట్ ని ఫిజికల్ ట్యూనింగ్ నుంచి అదర్ ఫ్రీక్వెన్సీకి చేంజ్ చేసినప్పుడు వాళ్ళకి ఏం తెలిసిందంటే, ఏ గ్రహానికి సంబంధించినటువంటి స్వభావానికి చెందిన పంచభూతాలు ఆ గ్రహం మీద పనిచేస్తాయి, అలాగే మనం ఈ భూమికి సంబంధించినటువంటి పంచభూతాల ఆధారంగా తయారు చేసినటువంటి శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ ఫెసిలిటీస్ అన్ని మనం కలిగి ఉన్నాము. అవి వేరే రకంగా ఉన్నాయి. నువ్వు ఈ రెల్మ్ నుంచి ఆ రెల్మ్ నుంచి చూసేటటువంటి నీకు దృష్టి లేదు. అంటే నీ దృష్టి నీకున్నటువంటి ఫిజికల్ రియాలిటీలో స్ట్రక్ అయిపోయింది. కాబట్టి నువ్వు దాన్ని దర్శించలేకపోతున్నావు. మేము మాకున్న సాధన ద్వారా మాకున్నటువంటి ఇంద్రియాలని, మాకున్నటువంటి రకరకాలైనటువంటి ఈ మలినాలన్నింటినీ కూడా తొలగించుకున్న తర్వాత మాకు మా రేడియో సెట్ ని ఇంకొక ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసుకోవటం విధంగా మేము మార్చుకోవటం వల్ల అవన్నీ మేము గ్రహించగలిగాము అని పెద్దలు మనకు చెప్తే, అవన్నీ పురాణాలండి, పుక్కిటి పురాణాలండి, అవి ఏవో చెప్తారండి, అవండి మత గ్రంథాలండి, ఈ మతం గొప్పదండి, ఆ మతం గొప్పది కాదండి, దేవుడు అంటే ఇదే పేరండి, బొడ్డు కోసి పేరు పెట్టినట్టు మాట్లాడేస్తుంటారు. ఎంత విచిత్రం అనిపిస్తుందండి. ఇంకోటి కూడా చెప్పారు, ఒరేయ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను రా అని మన పెద్దలు ఏం చెప్పారంటే, ఒక పెద్ద యంత్రం ఉందిరా, బిగ్ మెషిన్ ఉంది, దాంట్లో ఒక బోల్ట్ ఉందిట, ఆ బోల్ట్ కి ఈ మెషిన్ ఎంత పెద్దదో తెలుసా అని ఒక ప్రశ్న వేశారు. ఒక పెద్ద యంత్రం ఉందండి, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ది బిగ్గెస్ట్ మెషిన్ ఆన్ దిస్ ఎర్త్ అనేవో మనకు వస్తూ ఉంటాయి. అంత పెద్ద యంత్రంలో, అంత పెద్ద మెషిన్ లో ఒక బోల్ట్ ఉంటుంది కదా, చాలా బోల్ట్స్ ఉంటాయి కదా, అందులో ఒక బోల్ట్ కి ఈ మెషిన్ ఎంత పెద్దదో తెలుసా? తెలియదు కదా. అందుకని ఏం చెప్పారు, పార్ట్ కెనాట్ కాంప్రహెండ్ హోల్ అని చెప్పారు వాడు. అంటే నువ్వు ప్రకృతిలో ఒక భాగమై ఉన్నావురా, నువ్వు ఈ మొత్తాన్ని నువ్వు తెలుసుకోలేవు అని చెప్పారు. అందుకని ఏం చేయమన్నారు, అట్లా బడి ఉండమన్నారు. అందుకనే శరణాగతి అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. భగవంతుడు ప్రకృతి మాయ అన్నాడు కదండి, మాయ ఎట్లా కుదురుతుందంటే నువ్వు మాయ దాటలేవని చెప్పాడు. మాయ ఎప్పుడు దాటగలవు? మాయకు ఆధారమై ఉన్నటువంటి తత్వంతో నువ్వు ఎప్పుడైతే ముడిపెట్టుకుంటావో అప్పుడు నీకు మాయ దారిస్తుంది అని చెప్తాడు. ఎలా కుదురుతుందండి అంటే, మరి దానికే భక్తి శరణాగతి అనేటటువంటిది రెండూ కావాలి. అందుకే కదా ఆయన చెప్పాను నేను ఇందాక, మా తాతగారు ఒక మంచి పద్యం చెప్పారు, వీళ్ళందరినీ ఎవడు రక్షించాడండి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి అంతా వాళ్ళకి? లేదండి వాళ్ళే ఇవన్నీ కథలు రాసుకున్నారండి. కేవలం మన ఓషో గారు ఒక మాట చెప్తారు, భగవంతుడు అనేటటువంటిది మనిషి సృష్టించినటువంటి అతిపెద్ద అబద్ధాల్లో ఒకటి అని చెప్పారు ఆయన. పోనీ అలాగే అనుకుందాం, కాసేపు నెగిటివ్ గానే ఆలోచిద్దామండి, మనకేమైనా సమాధానం దొరుకుతుందేమో. అల్టిమేట్ గా నెగిటివ్ గా ఆలోచించిన వాడు కూడా ఒక పాయింట్కి వెళ్ళి ఆగిపోతున్నాడుగా. ఎంత నెగిటివ్ గా ఆలోచించినా, మా గురువు గారిని దేవుడు ఉన్నాడా అని అంటే, ఒక వస్తువు ఉందా లేదా అనేటటువంటి భావం నీకు ఎలా కలిగింది?
అసలు ఆ వస్తువు ఉంది అని నీకు ఎలా తెలుసు? దాన్ని నువ్వు ఉంది లేదు అని ఎలా చెప్పగలవు? అదే దేవుడు అని చెప్పారు. నీలోంచి ప్రశ్నిస్తున్నవాడు ఎవడు? మనం అనుకుంటాం మన స్వభావం నుంచి మనకు వస్తుంది. ఆ స్వభావం నీకు ఎలా వచ్చింది? ప్రకృతి నుంచి వచ్చింది. ఆ ప్రకృతికి ఎలా వచ్చింది? అది నా స్వభావం అని చెప్తున్నాడు. వీటన్నిటిని మనం ఇలా కలుపుకోవాలండి. కలుపుకుంటే మనకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. మామూలుగా కొన్ని పజిల్స్ ఇస్తుంటారు. ఎలా ఉంటాయి ఆ పజిల్స్? అక్కడక్కడ చుక్కలు పెట్టి వీటన్నింటి కలిపి ఒక బొమ్మను తయారు చేయము అంటాడు. పిల్లలు ఏం చేస్తారు? వీళ్ళ మైండ్లో ఒక ఆలోచన ఉంటుంది. ఒక బాతుగానో లేదంటే ఒక మనిషిగానో ఇంకొక రకంగానో వీళ్ళు ఏం చేస్తారు? ఏ చుక్కల్ని కలిపితే ఆ రూపం వస్తుందో ఆ రూపంలో వాళ్ళు అలా చుక్కల్ని కలుపుకుంటారు. మనం కూడా అనేక రకాలైనటువంటి విషయాలు మనకి చెప్పినప్పుడు వాటిల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం వెళుతూ ఉన్నప్పుడు మాత్రమే మనకి వీటిల్లో ఉన్నటువంటి పూర్ణ సత్యం వైపు మనం ఏదో కొంచెం తెలుస్తుంది, మొత్తం తెలుస్తుందని కాదు. గ్రంథాన్ని పూర్తిగా ఎవడో అర్థం చేసుకోలేడు. గ్రంథకర్త మాత్రమే తెలుసు. ఆ గ్రంథకర్త వచ్చి చెప్పినప్పుడు కూడా మనం పూర్తిగా మనకు అర్థం కాదు. ఎందుకంటే వీఆర్ నాట్ ఫైన్ ట్యూన్డ్. ఎందుకంటే మన జీవితాల్లో మనం ప్రకృతి మాయలో ఉండిపోయాం. కాబట్టి మాయ అనేటటువంటిది మనిషికే, ఈ సమస్తం కూడా మనిషికే, సాధన అనేటటువంటిది కూడా మనిషికే. నేను పొద్దున్నే లేచి ప్రేయర్ చేసుకుంటున్నాను, నేను పొద్దున్నే లేచి సంధ్యావందనం చేస్తున్నాను, ఏమిటో మా ఇంట్లో వెధవ పిల్లండి పొద్దున్నే పడుకుంటుందంటే దానికి అక్కర్లేదు. దానికి ఎందుకండి? దానికి ఆకలేసినప్పుడు తింటుంది, లేనప్పుడు దాని పని అది చేసుకుంటూ ఉంటుంది, లేదంటే ఒక పక్కన పడుకుంటుంది. మనం అలా ఉన్నామా? కాదు కదా. పొద్దున్న లేవంగానే ఉద్యోగానికి వెళ్ళాలి, జీతం సరిగా వస్తుందో రాదో చూసుకోవాలి. మరి వాడు మనకు ప్రమోషన్ ఇస్తాడో లేదో తెలియదు. మరి కబుక్కుని పక్కవాడికి ప్రమోషన్ ఇచ్చేస్తే మనకి వెంటనే బీపీ పెరుగుతుంది, స్ట్రెస్ వచ్చేస్తుంది. ఏమిటో వెధవ జీవితం అని చెప్పేసి మనల్ని పక్క వాళ్ళందరినీ మనం తిట్టేసుకుంటాం. ఇన్ని బాధలు మనకే ఉన్నాయి, పిల్లికే ఉందండి. నువ్వు పెట్టకపోయినా బతికేస్తుంది అది. మనం అనుకుంటాం మనం ఏదో మన ఇంట్లో పిల్లిని పెంచుకున్నాం, కుక్కను పెంచుకుంటున్నాం, మనం దానికి ఆహారం ఇచ్చి దాన్ని బతికిస్తున్నాం అనుకుంటున్నాం. కానీ దాని ప్రకృతి బతికిస్తుంది. అసలు నిన్ను కూడా ప్రకృతే బతికిస్తుంది. ఈ ప్రకృతిలో కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నీ ప్రకృతి ఇస్తుంది కదా. ఓ రైతు ఒక్కడే పండిస్తున్నాడండి, మిగిలిన వాళ్ళు అందరూ తింటూనే ఉన్నారు కదా. పాపం అలాంటి రైతుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మనం ఆలోచిస్తే చాలా బాధ వేస్తూ ఉంటుంది. అందుకని ఏం చెప్తున్నాడు? కనుక సర్వ సృష్టిలోని జీవులు నాయందుండి నాకు సంబంధించిన స్వభావాన్ని పొందుతున్నాయని చెప్తున్నాడు. అంటే ఈ ప్రకృతిలో జీవులకు ఏవైతే స్వభావం ఉందో అది నా స్వభావమే అంటున్నాడండి. అంటే నా ప్రకృతి స్వభావం అంటున్నాడు. అంటే సార్ ఇప్పుడు నేను ఏదైనా ఒక తప్పు చేశాను అనుకోండి, అది నాకు సంబంధం లేదు కదండి, కాబట్టి నాకు ఎవరు శిక్ష చేయరు కదండి అనే భావం వస్తుంది. నిజం బాబు, నీకెవరు శిక్ష చేయరు. ఒకవేళ నీకు శిక్ష చేసినా నాకని నువ్వు వేడవద్దు, నీకు కాదనే భావంతో ఉండు. శిక్ష చేస్తే వేసారు అనుకో అప్పుడు. కానీ మనం ఏమనుకుంటాం? అదేంటి సార్ ఆయన ఎవరో చేశారు, అంతా నేనే చేస్తున్నా అని చెప్పాడు కదా, నాకు శిక్ష ఇస్తారంటే మధ్యలో నువ్వెవడిరా, ఉన్నది ఆయనే కదా అంటారు. ఇన్నుంటాయి మరి. కాబట్టి ఈ స్వభావం లేక ప్రకృతి నాది అనే భావంగా జీవుల్లో ఉంది అన్నాడు. మనం నాది అని ఏదైతే అనుకుంటున్నామో అది మన స్వభావం అండి. ఈ విధంగా ప్రకృతి యందు జీవులు నివసిస్తున్నాయి. ఈ జీవులు ఎప్పుడైతే ప్రకృతిలో కరిగిపోయినాయో, అంటే ప్రకృతిలోకి వెళ్ళిపోతాయి ఈ జీవులన్నీ, అది కల్పక్షయం. అంటే అయిపోయింది, సినిమా అయిపోయింది అని తెర వేసేస్తారే, అట్లా ఈ రోజుకి ఆట ముగిసింది అని అంటారు. మళ్ళీ ఎలా అయితే రెండో ఆట వేసేటప్పుడు తెర తీస్తారో అలాగే మళ్ళీ కల్పాది యందు వాళ్ళని నేను సృష్టిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ ఇంకొక షో మొదలైపోయింది, అదే సినిమా వేస్తారుగా. అట్లా ఉంటుందండి. దీన్నే ఒక ఆయన పవనానంద అని ఒక ఆయన చాలా అద్భుతమైనటువంటి పుస్తకం ఆయన ఇంటర్నెట్ లో కూడా రాశారు. ఆయన చెప్తారు, ఈ సృష్టి అంతా కూడా మనం ఏదైతే చూస్తున్నామో ఇది ఆల్రెడీ రికార్డెడ్ టేప్ మళ్ళీ ప్లే చేస్తున్నారు అన్నాడు ఆయన. అసలు అది ఆ పుస్తకం అంతా చదివిన తర్వాత బుర్ర తిరిగిపోయింది నాకు. అంటే మనం ఇప్పుడు ఒక సినిమా రీల్ ఉంది, ఆ రీల్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ దాన్నే చివరికి అంటించారట. అంటే మళ్ళీ అదే మొదలైపోతుందిగా. అలా మొదలైపోయి నడుస్తోంది సృష్టి అంతా. ప్రత్యేకంగా ఏం లేదు, నువ్వు చూస్తున్నదంతా ఆల్రెడీ రికార్డెడే, మనం మళ్ళీ సినిమా చూస్తున్నట్టు చూస్తున్నావు అన్నారు ఆయన. అంటే ఆయన ఏ లెవెల్లో ఆలోచించారో, ఏ లెవెల్లో ఆయన దర్శించగలిగారో ఆలోచించండి. అంటే మనం ఇందాక చెప్పినట్లుగా
ఆయన అంత ఫైన్ ట్యూన్ అయి ఉన్నారని మనం ఆలోచించవచ్చు. ఆ స్థితికి మనల్ని సాధన తీసుకెళ్తుంది. ఈ సాధన అంతా ఎందుకు అంటే మనం మన స్వభావాన్ని దాటి ఆ తత్వం వైపు వెళ్ళటానికి, మనకి మార్గం సుగమం చేయటానికి కావాల్సినటువంటి విధానాన్ని మనకి సాధన అందిస్తుంది. అందుకు మనం సాధన వైపు వెళ్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అన్నది మనం తెలుసుకోవాలి. నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనుంజయ ఉదాసీనం అసక్తం తేషు కర్మసు అని చెప్తున్నాడు. అంటే ప్రకృతి కారణంగా ఈ జీవులందరూ ఆచరిస్తున్నటువంటి కర్మల్లో నేను తగులు కొనను, తటస్థునవలే ఉందును. జీవుల కర్మలు నన్ను బంధింపలేవు. అంత ధైర్యంగా చెప్పాడు చూడండి. నువ్వేం చేయి, నన్ను బంధించలేవు అంటున్నాడు. ఎందుకు? నేను ఉదాసీనుడిని, తటస్థంగా ఉన్నాను. ఎంత పెద్ద యంత్రమైనా ఎలక్ట్రిసిటీ లేకపోతే పనిచేస్తుందండి? పనిచేయదు కదా. హ్యూజ్ మెషిన్ తయారు చేశారు. తయారు చేసిన తర్వాత దీన్ని ఎట్లా రన్ చేయాలి? ఆ కనెక్షన్ పెట్టడం మర్చిపోయారు. సరే, ఇదర్ ఎలక్ట్రిక్ కనెక్షన్ ఆర్ బ్యాటరీ కనెక్షన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ మెషిన్. ఇప్పుడు మనకి కార్లు, బస్సులు, విమానాలు ఇవన్నీ నడుస్తున్నాయి కదా. ఇవన్నీ ఎలక్ట్రిసిటీ ఆధారంగానే నడిచేది. ఆ ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ చేస్తున్నాయి? సరే, కంబషనో అదో ఇదో ఎక్కడో నుంచో ఎలక్ట్రిసిటీ తయారు చేసిన తర్వాతనే కదా అవన్నీ నడిచేది. అసలు ఎలక్ట్రిసిటీయే లేకపోతే ఇవన్నీ ఏం చేసుకుంటాం మనం? ఇన్ని రకాల వస్తువులు ఇంత తయారు చేసి అవన్నీ శవాలతో సమానం. ఇప్పుడు శవం ఎలాగైతే ఏం చేస్తుంది? అలా పడి ఉంటుంది. దాని అంతట తానుగా ఏం చేయలేదు కదా. అలాగే ఈ వస్తువులన్నీ కూడా మనం ఎప్పుడైతే తయారు చేసుకున్నామో వాటిలో ఎలక్ట్రిసిటీ లేకపోతే అవన్నీ శవాలతో సమానం. అందులో ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ ప్రవేశించిందో ఆ యంత్రం లాగా పనిచేస్తుంది. అలాగే అయితే ఆ ఎలక్ట్రిసిటీ ఏం చేస్తుంది? ఈ యంత్రాన్ని నేనే నడుపుతున్నాను, ఆ యంత్రాన్ని నేనే నడుపుతున్నాను, నా అంతటి వాళ్ళు లేడు, ఏమీ చేయదు. ఆ యంత్రం వెళ్ళి ఎవరినో గుద్దిందండి. ఒక కారు ఉందండి, వెళ్ళి గుద్దింది ఎవరినో. అది ఎలక్ట్రిసిటీకి ఎవడైనా శిక్ష వేస్తాడా? ఈ కారులో పనిచేస్తున్న ఎలక్ట్రిసిటీ కారణంగా ఈ యాక్సిడెంట్ అయింది కాబట్టి మేము ఎలక్ట్రిసిటీ గురుశిక్ష ఇస్తున్నాం అని ఎక్కడన్నా మనం విన్నామా? ఇదిగో ఆ స్థితిలో ఉంటాడట ఆ తత్వం. అంటే నా ప్రకృతి ఆధారంగా పనిచేస్తున్నటువంటి జీవులు చేస్తున్నటువంటి కర్మలు నన్ను అంటవు. మన గతంలో కూడా చెప్పుకున్నాం కదా, 4వ శ్లోకంలోనే ఎక్కడో, ఇంతమంది జీవులు నాలోనే ఉన్నారు కానీ నేను వాళ్ళ స్థితికి అవస్థితి చెందలేదు అన్నాడు. నేనుగానే ఉన్నాను అని చెప్పుకున్నాం కదా. ఇక్కడేం చెప్తున్నాడు? వాళ్ళు చేసే కర్మలు నన్ను అంటూ నేను ఉదాసీనుడిగా ఉంటాను, నేను తటస్థంగా ఉంటాను. అందుకనే ఒక సందర్భంలో మనం ఒక 1-2 నెలల క్రితం ఎప్పుడో చెప్పుకున్నాం ఒక విషయం ఏంటంటే, గాడ్ ఎనర్జీ ఆర్ యూనివర్సల్ ఎనర్జీ ఆర్ వన్ ఎనర్జీ. శాస్త్రజ్ఞుడు ఎనర్జీ అంటే నమ్ముతాడు, ఆస్తికుడు మరి భగవంతుడు అంటే నమ్ముతున్నాడు, నాస్తికుడు సరే భగవంతుడు లేడు, ఆ భగవంతుడు లేడు అనే పదంలోనే భగవంతుడు ఉన్నాడు, దేవుడు లేడు అనే పదంలోనే దేవుడు ఉన్నాడు. అంటే ఎక్కడో అక్కడ చోటు చేసుకొని ఇరుక్కుంటట. మా గురువు గారు చెప్పారు, నువ్వు ఏది లేదంటున్నావో ఆ లేదనే దాంట్లో ఇరుక్కొని ఉంటాట. ప్రహ్లాదుడు తండ్రికి చెప్పినప్పుడు హిరణ్యకశిపుడు అడుగుతాడు, అక్కడున్నాడా హరి, ఇక్కడున్నాడా హరి, ఎక్కడున్నాడు రా హరి అంటే ఇందుగలను అందులేడని సందేహం మూలదు, చక్రి సర్వోపగతుడు అని చెప్పాడు కదా. ఎందెందు వెతుకు చూసిన అందందేకలడు అని చెప్పాడు. ఎక్కడ చూస్తే అక్కడ ఉన్నాడని చెప్పాడు. అప్పుడట శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంతో సృష్టిలోని ప్రతి అణువులోనూ ఉండిపోయాట. భాగవతం చదివితే మనకు తెలుస్తుంది. ప్రతి అణువులోనూ నరసింహావతారంలో ఉండి వీడు ఎక్కడి నుంచి ఇక్కడున్నాడా అని అడిగితే అక్కడి నుంచి బయటికి రావడానికి రెడీగా ఉన్నట్ట శ్రీహరి. ఆ విధమైనటువంటి నరసింహావతారంతో అసలు ఒక్కసారి ఊహించండి, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువులోనూ ఒక అవతారాన్ని, అంటే ఆ నరసింహావతారాన్ని మనం కన్నులు మూసుకొని ఒక్కసారి కనుక మనం ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది సృష్టి అంటే ఏంటో. అప్పుడు ఏం చేశాడు? ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు. అమ్మయ్య వీడు ఇక్కడే చూపించాడని చెప్పేసి మిగిలినవన్నీ కూడా ఒక్కసారిగా ఆ స్తంభంలోకి మొత్తం ఏకీకృతం అయిపోయి స్తంభంలోంచి బయటకు వచ్చాట. ఇది ఎందుకు చెప్తున్నాను? మనకి ఎందుకు చెప్తున్నాను? అలా ఉంటుంది. ప్రకృతి అంతా నిండి ఉంటాడు ఆయన. కానీ
అవసరమైతే ఎక్కడి నుంచి అయినా వస్తాడు. జీవుల కర్మలు నన్ను బంధింపలేవు అనేటటువంటిది ఎందుకు వస్తుంది అంటే, కర్మ ఎక్కడి నుంచి జరుగుతోంది? జీవుడి నుంచి జరుగుతోంది. జీవుడికి ఆధారం ఏంటి? నేను అనేటటువంటి తత్వం. అంటే ఎలక్ట్రిసిటీ ఆధారంగా ఈ యంత్రం నడుస్తుంది. ఈ యంత్రం దాని స్వభావం దానికి ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ కారు ఉందనుకోండి, అది ఫ్లైట్ లాగా పనిచేయదు. ఫ్లైట్ ఉందనుకోండి, కారు లాగా రోడ్డు మీద వెళ్ళలేదు. దేని స్వభావం దాందే. ఏ మనిషి స్వభావం ఆ మనిషిదే. ప్రతి స్వభావం కూడా దాని తత్వం ప్రకారం పనిచేస్తూ ఉన్నప్పుడు దానికి ఆధారమైనటువంటి ఎలక్ట్రిసిటీ ఎలాగైతే ఉంటుందో మనిషిలో కూడా నేను అనే తత్వం ఆధారంగా సమస్తం పనిచేస్తున్నా వాడు చేస్తున్నటువంటి పనులు నాకు అంటవు. నేను అలా లోపల నుంచి వాడికి జస్ట్ కావాల్సిన ఎనర్జీ ఇస్తుంటాడు. వాడు మంచి చేసుకుంటాడు, చెడు చేసుకుంటాడు, నాకు సంబంధం లేదని చెప్పాడండి. ఎట్లా కుదురుతుందండి? ఇదంతా దేనివల్ల వస్తుంది? మనకున్నటువంటి ఈ త్రిగుణాల ఆధారంగా ప్రకృతి మన ప్రకృతి వలె పనిచేస్తుంది. మన ప్రకృతిని అనుసరించి మనం కర్మలు చేస్తున్నాం. ఇప్పుడు రోడ్డు మీద ఎవడికో 100 రూపాయలు దొరికిందండి, వాడు జేబులో పెట్టుకుంటాడు. ఇంకోటి ఎవడిదై ఉంటుందా అని ఆలోచిస్తాడు, వాడికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవడు లేకపోతే సరే, మనకు ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే ఆ గ్రామాధికారికో ఎవరికో ఇచ్చారండి అని చెప్తారు. లేదండి అంటే ఇందాక ఈ రోడ్డు మీద ఎవరు వెళ్ళారు, ఎవరిదై ఉంటుంది అని ఎంక్వైరీ చేసి తీసుకు వాళ్ళకి ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవడి స్వభావాన్ని బట్టి వాడికి జరుగుతూ ఉంటుంది. మన కర్మని బట్టి మనకి బంధం ఉందా మోక్షం ఉందా అని తెలుస్తుంది. కర్మలు నిర్వర్తించేటటువంటి తీరు తెలిసిందనుకోండి, బంధం ఉండదు. తెలియకపోతే బంధం ఉంటుంది. మళ్ళీ ఈ కర్మయోగం అనేటటువంటిది మనిషికి ఎంత ముఖ్యమో మన కర్మయోగంలో చెప్పుకున్నాం. అంటే కర్మలో అకర్మని, అకర్మలో కర్మని చూడటం అనేటటువంటిది తెలియాలి. ఇవి ఎట్లా ఉంటాయి? ద్వంద్వాల్లాగా ఉంటాయి. సుఖ దుఃఖాలతోటి. దుఃఖం బంధిస్తుందండి, మరి సుఖం కూడా బంధిస్తుందండోయ్. పాప పుణ్యాలు రెండూ బంధిస్తాయండోయ్. మేము ఓన్లీ పుణ్యం చేసుకుంటే జన్మ ఉండదు అనుకుంటారు. పుణ్యం చేసుకున్నా దాన్ని కూడా అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎలా ఉండాలండి? ఇన్ని చికాకులు ఉంటే ఎట్లా బతకాలి సార్ అనే భావం వస్తుంది. అందుకని ఏం చెప్తున్నాడు? ఉదాసీనుడి వలె, తటస్థుని వలె సాక్షిభూతుడిగా ఉండరా అని చెప్తున్నాడు. ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, చక్కటి ఎగ్జాంపుల్. సూర్యోదయం అయిందండి, జీవులందరూ మేల్కానుస్తున్నారు. అంతే కదా? పొద్దునే లేస్తున్నాం కదా మనం. సరే 12ంటికి లేచినా లేస్తున్నాం కదా. ఒకడు పొద్దున్నే లేచేవాడు ఉంటాడు, ఒకడు 8ంటికి లేచేవాడు ఉంటాడు, ఒకడు 12ంటికి లేచేవాడు ఉంటాడు. లేచి ఏం చేస్తున్నాం? రోజంతా రకరకాల పనులు చేసుకుంటూ ఉన్నాం. మనమే కాదండోయ్, పశుపక్షాదులు కూడా మేల్కానుస్తున్నాయి. అఫ్ కోర్స్ ఈ మధ్య మనల్ని మనుషుల్ని ఎవరితోనైనా ఒకప్పుడు గాడిద అని తిడితే గాడిద అనుకుందిట, ఇదేంటి నేను వాడిలా లేజీ ఫెలోని కాదు, నేను పొద్దునే లేస్తున్నాను, ఆ పని నేను చేసుకుంటున్నాను, అదేంటి వాడు నన్ను ఉద్దేశించి తిడతాడు అని చాలా బాధపడింది గాడిద. మనిషిని సృష్టిలో పోల్చే ఏ జంతువు లేదండి. మనుషుల కంటే జంతువులు చాలా ఉత్తమమైనవి. ఎందుకంటే అవలక్షణాలన్నీ మనుషులకే ఉన్నాయి. ఎందుకున్నాయి? మనం పొద్దున్నే లేవం. గాడిద పొద్దున్నే లేవేరా అన్నాం అనుకోండి, గాడిద ఫీల్ అయిందిట, నేను పొద్దున్నే లేస్తా కదా అని. మరి దున్నపోతలా నిద్రపోతున్నావు అంటే దున్నపోతు ఫీల్ అయిందిట, నేను అంత నిద్రపోనే అని అనుకుందిట. మనిషిని మనిషితోనే పోల్చుకోవాలి. ఎరా మనిషిల్లే నిద్రపోతున్నావు అనాల్సిన రోజులు ఇప్పుడు. ఎరా మనిషిల్లే ప్రవర్తిస్తున్నావా? ఏ జంతువుతోని పోల్చకండి. ఎందుకంటే జంతువులు మనకంటే చాలా ఉన్నతంగా ఉన్నాయి. అయితే ఏం చేస్తున్నాయి? మనలాగానే అవి కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనులన్నీ పూర్తి చేసుకొని రాత్రిపూట హాయిగా పడుకొని మళ్ళీ పొద్దున్నే లేవటం అనేటటువంటి జరుగుతుంది. ఇవన్నీ దేని ప్రకారం జరుగుతున్నాయి? సూర్యుడి ఆధారంగా జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న పనులకు సూర్యుడు సాక్షిభూతుడే కానీ కర్త కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం జరుగుతున్న పనులన్నిటి కూడా కర్తలు జీవులే. సూర్యుడు వచ్చాడని మనం నిద్ర లేస్తున్నాం, లేస్తే లేకపోతే లేదు, ఆయనకేంటి సంబంధం? మనం పడుకుంటున్నాం కదా. సూర్యుడు వచ్చినా కూడా 11 దాకా పడుకునే వాళ్ళు ఉన్నాం. సూర్యుడు రాకముందే నిద్ర లేచేవాళ్ళు ఉన్నారు. దానికి సూర్యుడికి ఏం సంబంధం ఉంది? అందుకనే సూర్యుడిని ఏమన్నారు? కర్మసాక్షి అన్నారు. సాక్షిగా చూస్తుంటాడండి. నువ్వు మంచి పనులు చేయి, చెడ్డ పనులు చేయి, సంబంధం లేదు. 2 దేశాలు యుద్ధం చేసుకుంటున్నాడు, సూర్యుడు వెలుగులో చేసుకుంటున్నారు. ఒకప్పుడు యుద్ధం అనేటటువంటిది సూర్యుడు ఉన్నంతసేపే యుద్ధం చేసేది, రాత్రిపూట వెళ్ళేసి మళ్ళీ శుభ్రంగా వాళ్ళు రెస్ట్ తీసుకొని మళ్ళీ పొద్దున్నే వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా, మారిపోయింది. యుద్ధం ఎప్పుడు చేస్తామో మనకు తెలియదు. ఏ దేశం మీద ఏ దేశం ఎప్పుడు రాత్రేస్తుందో పగలేస్తుందో మిసైల్స్ వేస్తుందో ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. మనం ధర్మాలు రూల్స్ అని మనం మార్చేసుకున్నాం.
దానికి సూర్యుడికి సంబంధం లేదు కదా. అంటే సూర్యుడి ఆధారంగానే జీవులందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ తమ పనులన్నీ చేసుకుంటున్నా కూడా ఎట్లాగైతే ఇవన్నీ సూర్యుడికి సంబంధం లేదో, సూర్యుడు ఎలాగైతే సాక్షిభూతంగా ఉన్నాడో, అలాగే నేను నా ప్రకృతి ఆధారంగా జీవులు చేస్తున్నటువంటి సమస్త కర్మలన్నిటి ఎడలా కూడా ఉదాసీనుడుగా ఉన్నాను. అవేవి నాకంటవు. సూర్యుడు వచ్చిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకి ఎవడో ఎవడిని హత్య చేశాడండి, లేదంటే ఎవడో దొంగతనం చేశాడండి. ఇది అంతటికీ కారణం సూర్యుడని ఎవరన్నా సూర్యుడికి శిక్ష ఇస్తారా? వేరు కదా, ఇందాక ఎలక్ట్రిసిటీకి చెప్పినట్టు. అది మనం తీసుకోవాల్సినటువంటి ఎగ్జాంపుల్. ఇది అట్లాగే ఈశ్వరుడు కూడా. ఇప్పుడు అలాగే ఎలక్ట్రిసిటీ గురించి మనం చెప్పుకున్నాం కదా. రాత్రి అయింది, లైట్లు వేసుకుంటున్నాం. ఒకడు రాత్రిపూట లైట్లు వేసుకొని అక్కడ కూర్చొని చీట్ల పేక ఆడుకుంటాడు, ఇంకోడేమో మద్యం సేవిస్తాడు, ఇంకో పాడు పని చేస్తాడు, ఇంకోటి చక్కగా పుస్తకం చదువుకుంటాడు, లేదంటే ఏదైనా మంచి వాడికి తోచిన చక్కటి కవిత్వం ఏదో రాసుకుంటూ కూర్చుంటాడు, లేదా 10 మందికి ఏదో ఒక మంచి మాట చెప్తూ ఉంటాడు, లేదా నలుగురికి ఉపయోగపడే ఏదైనా చేద్దామనే భావం చేస్తూ ఉంటాడు. వీటన్నిటికీ కూడా ఆ విద్యుత్ కారణం కాదు, ఆ లైట్ బల్బ్ కారణం కాదు. దాని ఆధారంగా వీళ్ళు ఈ పనులు చేసుకుంటున్నారు. అట్లాగే ఈశ్వరుడు అనేటటువంటిది కూడా ఈ త్రిమూర్తులకి అతీతంగా ఉండేటటువంటి ఒక తత్వము. కర్మలన్నీ కూడా దాని కింద ఉన్నటువంటి వాళ్ళకి, అంటే ప్రకృతికి లోబడి ఉండేటటువంటి జీవులే ఇవి కర్మలు చేస్తాయి అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ చెప్తున్నారన్నమాట. వాటన్నిటికీ నేను కేవలము సాక్షిభూతుడుగా ఉంటాడు, చూస్తూ ఉంటానన్న, అంతకంటే నేను చేయగలిగేది ఏమీ లేదు. ఇదంతా కూడా ప్రకృతి తన కుటుంబాన్ని తాను పోషించుకుంటోంది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే అని చెప్పాడు. మళ్ళీ ఇంకొకటి, అంటే నా అధ్యక్షత యందు సమస్త చరాచర సృష్టిని ప్రకృతి అల్లుకుంటోంది. స్వెటర్ అల్లుకున్నట్టు అల్లుకుంటోందిట. దేంతోటి? అణువులతోటి. అణువులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఏదైనా మనం ఆహారం వండుకోవాలి అంటే మనం పండించుకుంటాం కదా, అలాగే ప్రకృతి అణువులను తయారు చేసుకొని ఈ ప్రకృతి అంతా, ఈ జగత్ అంతా అల్లుకుంటోంది. దానికి నేనే అధ్యక్షుడు, ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ క్లబ్ అన్నాడండి. మనం అక్కడికి వెళ్ళాలి. ఇది ఈశ్వరుడితో పోల్చుకొని జగత్ అంతా మనం ఎలా ఆలోచిస్తున్నామో, అలాగే మనల్ని పోల్చుకొని మన జీవితము, మన చుట్టూ ఉన్నటువంటి మనం అల్లుకునేటటువంటి మన జీవితాన్ని కూడా మనం ఆ విధంగా కంపేర్ చేసుకోవాలి. ఈ కంపారిజన్ ఎప్పుడైతే ఉందో అప్పుడే మనకు అర్థం అవుతుంది. ఆయన కృష్ణుడండి, ఆయన ఈశ్వరుడండి, మహా గొప్పవాడండి, ఆయన చాలా అదండి, చాలా ఇదండి. మనం కాదు. అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? నేను ఎలా అనుకుంటున్నానో నువ్వు కూడా అలాగే అనుకో అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రకృతి కారణంగానే జగత్తు ప్రవర్తిస్తోంది. అంటే ప్రకృతి అంటే ఇక్కడ నీ ప్రకృతి ఉంది. నీ ప్రకృతి అంటే నీ స్వభావం. నీ స్వభావం కారణంగానే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. దానికి కారణం నేను, అంటే నేను అనేటటువంటి అసలైన తత్వం ఆధారంగా అక్కడికి వెళ్ళాలి. దానికోసమే ఇదంతా ఏమిటి? ఫైనల్ గా ఏమిటంటే అంటే ఆ నేను అనేటటువంటి తత్వం వైపు మనం వెళ్ళటం కోసం అన్నమాట. ఇదంతా కూడా ఈశ్వర సాన్నిధ్యంతో ప్రకృతి ఎలాగైతే జగత్తును అల్లుకొని ప్రవర్తిస్తోందో నువ్వు కూడా అలాగే నీ స్వభావం కారణంగా, ఈ స్వభావానికి కారణమైనటువంటి త్రిగుణాల ఆధారంగా, ఈ త్రిగుణాల యొక్క సమ్మేళనం, అడ్మిక్స్చర్, దాని కారణంగా నువ్వు నీ ప్రవర్తన ఉన్నది. ఈ ప్రవర్తన ఎప్పుడైతే నువ్వు మామూలుగా అది పశు ప్రవర్తన, నర ప్రవర్తన, దైవీ ప్రవర్తన ఇలా మార్చుకోవాలి. ఫ్రమ్ లోయర్ టు హయ్యర్ మనం మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి. అలా స్టెప్ ఎక్కడం కోసమే మన సాధనలన్నీ కూడా. దీని గురించి మనం చేసుకోవాలంటే ఏం చేయాలి? తనది అనేటటువంటి ఒక విషయం వెళ్ళిపోయి ప్రతిదాని మీద మనకున్న మోక్షం. ఏమండి, మోక్షం అనగానే మనం అనుకుంటాం అదేదోనండి ఈ జీవితం ఇలా వెళ్ళిపోయి మోక్షంలోకి వెళ్ళిపోయి మళ్ళీ జన్మ లేకుండా ఉంటే మోక్షం అని అనుకుంటాం. కాదది. దర్శించిన పెద్దలు ఏం చెప్పారంటే మోక్షం అంటే మళ్ళీ జన్మ లేకుండా ఉండటం కాదని చెప్పారు. నువ్వు ఉన్నటువంటి జీవితంలోనే జీవిస్తూ ఏది నిన్ను బంధించినటువంటి స్థితిలో నువ్వు ఉండటం. నువ్వు ఏది చూసినా అది నిన్ను బంధించకూడదు. విలువైన వస్తువుల మీద దృష్టి కూడా మోక్షానికి ప్రతిబంధకమైనటువంటిదే అని చెప్పారు. గొప్పతనం అది కూడా విఘ్నం అని చెప్పారు. ఒక్కొక్కసారి యోగ సాధన చేసినప్పుడు
అణిమ, గరిమ, లఘిమ, మహిమ అనే అటువంటి రకరకాలైనటువంటి అష్టసిద్ధులు వస్తాయని చెప్తారు. ఏది కావాలంటే అది నువ్వు పొందగలవు అనేటటువంటి సమస్త సిద్ధులు నీకు సిద్ధిస్తాయని చెప్పేసి చెప్తారు మనకి. అవి కూడా మోక్షానికి అంతరాయమే అని చెప్పారు. ఎందుకంటే మనం అందులో ఇరుక్కుపోతూ ఉంటాం. యోగికి కూడా చాలా, మామూలు మనుషుల కంటే యోగులకి ఇంకా చాలా డేంజర్ అటండి ఇది, ఈ సాధన. ఎందుకంటే వచ్చిన సిద్ధుల్లో ఇరుక్కుపోతారట. అందుకని ఏం చెప్పారు, ఇది ఏదీ కాకుండా నీలో ఉన్నటువంటి ఆ తత్వంతో, ఇదే తత్వం జగత్తంతా నిండి ఉంది కాబట్టి ఆ తత్వంతో ఎప్పుడైతే నువ్వు ముడి వేసుకొని ఉంటావో అప్పుడు ఏమవుతుంది, నీ మనసు ఒక స్థిరత్వంలోకి వచ్చి అప్పుడు నీకు ఏది బంధించినటువంటి స్థితిలో, మోక్ష స్థితిలో నువ్వు ఉంటావు. అట్లాంటి వాడికి మరి ఏమండి అలాంటి వాళ్ళు చనిపోరా అంటే చనిపోతారు. చనిపోవడం అంటే ఏంటి, దేహం పోతుంది, వాళ్ళు ఉంటారు. అవే మనకి మార్కండేయుని కదా ఇవన్నీ మనకి చెప్పింది. ఏమండి మార్కండేయుడు చిరంజీవి అండి, ఆయన ఇప్పటికీ అదే దేహంతో ఉండరు, వాళ్ళు ఉంటారు, కానీ దేహం వేరుగా ఉండదు. ఇది మోక్షం అంటే. ఆ స్థితికి మనం వెళ్ళటం కోసం మనం ఈ సాధనలన్నీ కూడా దానికోసమే మనం అనేక ప్రయత్నాలు మనం చేసుకుంటూ, సాధనలు చేస్తూ ముందుకు వెళుతూ, రకరకాలుగా మన ప్రయత్నాల్లో మనం సాగుతూ ముందుకు వెళుతూ ఉన్నాం. భగవద్గీత ఎందుకు చెప్పుకున్నాం అంటే మరి ఇంత విడమర్చి చెప్పుకుంటే గానీ మనకు దాని గురించి అర్థం కాదు. అప్పుడు మనం మెల్లిగా మన ప్రకృతి ఏం చేస్తుంది, మనం జ్ఞానం, ధర్మం ఇలాంటివన్నిటిని మనం ఒక దారి చేసుకుంటూ, సర్దుబాట్లు చేసుకుంటూ, మన జీవితానికి కావాల్సిన ప్రశాంతత, ఆనందం ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఈశ్వరుణ్ణి మనకి సన్నిధానానికి మనం వెళుతూ, అందుకే ఈశ్వర ప్రణిధానాత్వ అంటాడు పతంజలి మహర్షి. ఈశ్వర ప్రణిధానం దాని గురించి చెప్తారు. ఓంకారం చేసుకోవటం, ఆ ఓంకారం ద్వారా మనం చక్కగా లోపలికి ప్రవేశించడం, ధ్యానం, ఆ ధ్యానానికి కావాల్సినటువంటి ముందు స్థితులు, మనం ఆ స్థితికి వెళ్ళటానికి ఏ విధమైనటువంటి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యాన, సమాధులు అనేటటువంటి అష్టాంగ యోగాలు మనకిచ్చి, దాంట్లో మనకి ధ్యానం అంటే 7వ స్థితి, దానిపైన ఉన్నటువంటిది సమాధి స్థితి. మనం మామూలుగా ఇవేమీ కిందవి చేయకుండా, అంటే మన డైలీ రొటీన్ సరి చేసుకోకుండా, మన మనసులో కలిగేటటువంటి భావ పరంపర ఎలా ఉందో చూసుకోకుండా, మనకు కావాల్సినటువంటి విచక్షణ అనేటటువంటిది ఎలా పనిచేస్తుందో మనం చూసుకోకుండా, ఇవేమీ లేకుండా డైరెక్ట్ గా ధ్యానానికి వెళ్ళిపోతూ ఉంటాం. ఎలా కుదురుతుంది? అక్కడ కూర్చున్న ఇవే గుర్తొస్తాయి కదా. ఆఫీసులో టెన్షన్ గా ఉందని ధ్యాన యోగంలో చేరాట ఒక ఆయన. ముందు ఆఫీసులో టెన్షన్ లేని స్థితిలో నువ్వు ఉంటే నీకు ధ్యానం కుదురుతుంది, కానీ ఇవన్నీ పెట్టుకొని అక్కడికి వెళ్ళి కూర్చుంటే అక్కడ కూడా ఇదే మైండ్ కదా. అక్కడికి కూడా వెళ్తే మనం పూజా రూమ్ లోకి వెళ్ళినా, దేవాలయానికి వెళ్ళినా, ధ్యాన మందిరానికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా సేమ్ మైండ్ తోటి వెళ్తున్నాం కదా. అక్కడికి వెళ్ళినా ఇవే గుర్తొస్తాయి కదా మనకి. వీటిని సరి చేసుకోకుండా మనం అది చేద్దామంటే కుదరదు. అందుకనే నాన్న ఈ 6 మెట్లు ఎక్కితే 7వ మెట్టు ధ్యానం రా, ఆ ధ్యాన స్థితి నిన్ను సమాధి స్థితికి తీసుకెళ్తుంది అని చెప్పారు ఆయన. అందుకే అప్పుడు ఈశ్వర అనుసంధానం అనేటటువంటి జరుగుతుంది. అప్పుడు ఈశ్వర అనుసంధానం జరిగినప్పుడు ఆ అనుసంధానమే మోక్ష స్థితి అనేటటువంటిది మనకి భగవద్గీత అందిస్తుంది. దానికి దైవానుగ్రహం అనేటటువంటిది మనకి అవసరం. అటువైపు ప్రయాణం చేయటం కోసమే మనకి భగవంతుని స్మరణ అనేటటువంటిది జీవులకి అందించారు. ఎవరు? భౌతికాన్ని మాత్రమే కాకుండా సూక్ష్మాన్ని కూడా దర్శించగలిగినటువంటి ద్రష్టలు, ఋషులు. వాళ్ళు ఏం చేశారు, మనం ఎంతసేపు మన రేడియో ట్యూన్ ఇక్కడే ఆగిపోయింది నాన్న, అది కొంచెం మెల్లిమెల్లిగా బాగు చేసుకోరా, బాగు చేసుకుంటే ఇంతకు మించినటువంటి ఆనంద స్థితిలో నువ్వు ఉంటావు. ఆ స్థితి కనుక ఒక్కసారి నీకు దొరికితే నువ్వు మళ్ళీ నీకు అంతకంటే అవసరమైంది లేదు అని చెప్పినటువంటి వాళ్ళు మన ఋషులు. దానికోసం మనకి నడిపించేవి ఇవన్నీ కూడా. అలా మనం మన యొక్క జీవితంలో మన సాధనని ముందుకు నడిపించుకుంటూ, మరింతగా మన సాధనని పెంచుకుంటూ, అవగాహన పెంచుకుంటూ, పెంచుకున్న అవగాహనని ఆచరణలోకి తెచ్చుకుంటూ జీవితాన్ని ముందుకు నడిపించటం కోసం మనం చేసేటటువంటి ప్రయత్నమే ఈ సాధన. అందుకే మనకి దైవస్మరణ అనేటటువంటి ఒక చిన్న ధర్మం ఇచ్చారని చెప్పారు. ఎందుకు ఇచ్చారండి దైవస్మరణ? ఓషో గారు అన్నట్టు అతి పెద్ద అబద్ధం అండి భూమి మీద భగవంతుడు అనేటటువంటి కాదు, అబద్ధం కాదు. ఆయన చెప్పిన ఉద్దేశం వేరు. ఆయన్ని మనం విమర్శించటమో లేదంటే ఆయన్ని మనం విశ్లేషణ చేయటమో కాదు మనకు కావాల్సింది.
ఎందుకు ఇచ్చారు అంటే దేవుడు అనేటటువంటి తత్వం, దైవం అనేటటువంటి తత్వం ఆధారంగా ప్రకృతి నడుస్తోంది. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవులు తన ప్రకృతి ఆధారంగా జీవిస్తున్నారు. అదే తత్వం నీలో కూడా ఉంది. ఆ తత్వం వైపు నువ్వు వెళ్ళాలంటే ముందు నీ ప్రకృతి దారివ్వాలి. నీ ప్రకృతి దారిస్తే నువ్వు ఆ తత్వం వైపు వెళ్తావు. కాబట్టి సాధన ద్వారా నీ స్వభావాన్ని మార్చుకొని మానవ స్వభావంలోంచి జంతు స్వభావంలోంచి మానవ స్వభావం, మానవ స్వభావం నుంచి నరస్వభావం, నరస్వభావం నుంచి దైవీ స్వభావంలోకి నువ్వు వెళ్ళటానికి కావాల్సినటువంటి సమస్త సాధనలు కూడా మన పెద్దలు మనకు అందించారు. ఆ మార్గంలో మనం నడుస్తూ ముందుకు వెళ్ళాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.